నన్నే బెదిరించాలని చూస్తావా? ఉండు, నీ సంగతి చూస్తా. జాన్సమ్మా, ఇదిగో అమ్మా, కాఫీ తాగండి. వద్దు మణమ్మా. ఏంటమ్మా మీరు? ఆ దేవుడు మన పక్కనున్నాడమ్మా. మీరు అనుకునేదేనమ్మా జరగబోయేది. ఇదిగోండి, కాఫీ తాగండి. ఏంటమ్మా? లేదు మణమ్మా, ఎందుకో మనసులో ఒకలాంటి భారంగానే ఉంది. ఎందుకమ్మా? తెలీదు. వివాహం గురించా? పెళ్లి గురించి కంగారు ఒకవైపు ఉంది. అదో పక్కన పెడితే ఆ కాళోజీని బంగారి అందరి ముందు అవమానించింది కదా. అందుకతను తగినవాడేనమ్మా. నన్ను అడిగితే ఇంకా అసహ్యంగా ఏమైనా అని పంపించాల్సింది. మనం అతడి గురించి ఆలోచించే అంత అర్హత లేదమ్మా అతనికి. ఎంత అహంకారమంటే పిలిపే లేని పెళ్లికి వచ్చి వధూవరులకు బొకే ఇస్తాడా? అతనికి నాకు ఉన్న మనస్పర్ధల్ని నేను తట్టుకోగలను. కానీ బంగారి వెళ్ళి గొడవ పెట్టుకోవడమే నాకు మంచిగా అనిపించటం లేదు. ఆ కాళోజీ బంగారికి ఏం అపాయం తలపెడతాడో అదే భయంగా ఉంది మణమ్మా. అలాంటివేమీ జరగవులేమ్మా. బంగారి మీ పిల్లమ్మ, మీ వారసురాలు. మీరు 8 అడుగులంటే ఆమె 16 అడుగులు దూకేస్తుందమ్మా. అది మిమ్మల్ని చూసేందుకు ఇన్నాళ్ళుగా వస్తున్నారు కదా, అందుకే దానివల్లే అన్నాను. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఆ భగవంతుడే అండగా ఉండాలి. ఈ పెళ్లికి సమస్యలు వడగళ్ల వానలాగే వస్తూనే ఉన్నాయి. కానీ ఆ దేవుడు మీ వైపే ఉంటున్నాడమ్మా. నా మాట నమ్మండి. ఉంటాడు. ఎందుకుండలే. అయ్యయ్యో, ఏంటి అత్తయ్య మొహం ఇంత సీరియస్ అయిపోయింది? ఎవరావిడికి కోపాన్ని తెప్పించారో తెలియడం లేదే. ఇప్పుడేం పెద్ద గొడవ జరుగుతుందో ఏంటో. ఎందుకొచ్చావు? ఝాన్సీ అమ్మ మాట అంటే ఈ ఊరే భయపడొచ్చు, ఇక్కడున్న అందరూ భయపడొచ్చు, ఏం వాళ్ళ బంధువులు కూడా భయపడొచ్చు. ఈ విజయ్ మాత్రం భయపడ్డావు. ఎవరైనా ఝాన్సీ అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నాడు? ఝాన్సీ అమ్మకు శత్రువై ఉంటాడా? తెలీదమ్మా. మణమ్మా, అమ్మా, ఇతనిక్కడికి రాకుండా ఉండాల్సింది. వెళ్ళమని చెప్పు ముందు. బాబు మీరు కొంచెం. మీరొకళ్ళు ఇప్పుడేగా వచ్చింది, చాలా పనుంది. పని జరగకుండా నేను వెళ్ళిపోను, అంత తేలిగ్గా నేను పోను. ఉండడం చాలా సూపర్గా ఉంది, చాలా పెద్దదిగానే ఉంది, కానీ డెకరేషన్ సరిగ్గా లేదు, కొంచెం బెటర్గా ఉండాల్సింది. ఎందుకు ఇలా చౌకబారితనం ఉట్టిపడేలా కక్కుతుపడ్డారు? రాస్కెల్.
ఝాన్సీ ఆ, అమ్మా, చల్లగా ఉండు. ఎలా ఉన్నారు? ఊరికే సరదాగా. ఆ ఊ అన్నా ఝాన్సీ అమ్మ అని చుట్టూ తిరిగేవాడివి. నా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతోంది. 1కి 4 సార్లు ఫోన్ చేసి చెప్పాను. ఇదేనా నువ్వు పెళ్లికొచ్చే లక్షణం? ఆ? లేదు ఝాన్సీ అమ్మ, మీకు నా గురించి తెలుసు కదా. మొదట వట్టి విజయలా ఉండేవాడిని, ఇప్పుడు కుటుంబీకునయ్యాను. అందువల్ల ఏదో చిన్న చిన్న పనులుండి రాలేకపోయాను, అంతే. సారీ. సరే గాని నీ వైఫ్ పిల్లలు ఎక్కడా? మేడం బానే ఉన్నారు. మేడమా? మేడం మేడం అంటే తులసి, పెళ్ళానికి మర్యాద ఇవ్వాలి కదా, అందుకే. పిల్లలకేమో ఇవాళ స్కూల్ ఉంది, అందుకే తీసుకురాలేకపోయాను. ఈసారి వాళ్ళని తీసుకొస్తాను. కబుర్లు మాత్రం బాగా చెప్తావు. నీ భార్యను అసలు చూపించు కదూ. వచ్చేసారి ఖచ్చితంగా తీసుకొస్తాను. హ్మ్? లేదు ఝాన్సీ అమ్మ, నా పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసు కదా. దాని చట్టపు చిక్కులే, దాని గురించే. సరే ఈ విషయం మన మధ్య ఉండనివ్వు. నీ కుటుంబం బాగుంది, నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకది చాలు. సూపర్గా ఉన్నాను. సంతోషం. నిన్ను ఇలా బాధ్యతగా చూసుకోవాలని నేను ఆశపడ్డాను. నేను కొంచెం బాధ్యత లేకుండా అటు ఇటు తిరుగుతున్నా సరే మేడం నన్ను కరెక్ట్ దారిలో పెట్టి కరెక్ట్గా తీసుకెళ్తున్నారు. అవును, ఎక్కడ మన హీరో? ఇంకా అక్కడ నిలబడ్డావే, రైట్. ప్రో సూపర్. కొత్త పెళ్లి కొడుకు, జీవితంలో తర్వాత వేరే లెవెల్కి వెళ్ళబోతున్నావు. సూపర్. జాను, ఇతను విజయ్, నా విజయ్. నేను సంపాదించిన వాటిలో పెద్ద పెన్నిది. వాళ్ళ నాన్న పెద్ద రాజకీయ నేత, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. విజయ్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోనే ఉన్నాడు. విజయ్తో ఒక పని చెప్పామంటే అది జరుగుతుందని 100% నమ్మచ్చు. అంత స్థాయి నమ్మదగిన వ్యక్తి. నాకు అమ్మ, గురువు, ఆచార్యులు రెండు ఒకటే కదా. సరే అలాగే అనుకోండి, అన్నీ ఇవిడే. నాకదంతా అయిపోయింది. ఎన్నెన్నో పనులున్నాయి, ఉండిపోనివ్వండి, నేను చేయాల్సిందే. బాబు మీరు క్యాటరింగే కదా, పోనీయండి, పర్లేదు. నేను వెళ్ళి భోజనాలు ఏమేమి వడ్డిస్తున్నారో చూసొస్తాను.